హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? నేను రాధా ద్వారంపూడి. ఈ వీడియో వచ్చేసి చంద్రగ్రహణం మర్నాడు తీసిన వీడియో అండి. ఇక నా రాశి కన్యారాశి అనమాట. కన్యారాశి వారికి అయితే మధ్యస్థ ప్రభావం అయితే ఉంటుందంటండి ఈ చంద్రగ్రహణ ప్రభావం. ఇక అందుకే నేను గుడికైతే వెళ్ళి దానాలు అయితే ఇస్తున్నాను. అలాగే చంద్రగ్రహణం ముందు నేను ఏం చేశాను, చంద్రగ్రహణం అప్పుడు ఏం చేశాను, చంద్రగ్రహణం తర్వాత ఏం చేశాను, మొత్తం ఒక ఫుల్ వీడియో చేసి మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశానండి. ఎవరైనా చూడకపోతే షార్ట్ కింద లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. అదేవిధంగా చూసే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చంద్రగ్రహణ ప్రదోష సమయేన ఏ దోష తద్దోష పరిహారార్థం ఆవయో సకలదండ దోష నివారణ ఉద్దేశ్య బ్రాహ్మణ సహాయేన లౌక్యాన. ఈ విధంగా గ్రహణానంతరం గుళ్ళో దానాలు, గ్రహణం ముందు పట్టు స్నానాలు, గ్రహణంలో మంత్రజపాలు, గ్రహణం తర్వాత విడుపు స్నానాలు, హౌస్ క్లీనింగ్, ఇదంతా లాంగ్ వీడియోలో ఉంది, చూడండి. హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? నేను రాధా ద్వారంపూడి. ఈ వీడియో వచ్చేసి చంద్రగ్రహణం మర్నాడు తీసిన వీడియో అండి. ఇక నా రాశి కన్యారాశి అనమాట. కన్యారాశి వారికి అయితే మధ్యస్థ ప్రభావం అయితే ఉంటుందంటండి ఈ చంద్రగ్రహణ ప్రభావం. ఇక అందుకే నేను గుడికైతే వెళ్ళి దానాలు అయితే ఇస్తున్నాను. అలాగే చంద్రగ్రహణం ముందు నేను ఏం చేశాను, చంద్రగ్రహణం అప్పుడు ఏం చేశాను, చంద్రగ్రహణం తర్వాత ఏం చేశాను, మొత్తం ఒక ఫుల్ వీడియో చేసి మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశానండి. ఎవరైనా చూడకపోతే షార్ట్ కింద లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. అదేవిధంగా చూసే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సహిత చంద్రగ్రహణ ప్రదోష సమయేన ఏ దోష తద్దోష పరిహారార్థం ఆవయో సకలదండ దోష నివారణ ఉద్దేశ్య బ్రాహ్మణ సహాయేన లౌక్యాన. ఈ విధంగా గ్రహణానంతరం గుళ్ళో దానాలు, గ్రహణం ముందు పట్టు స్నానాలు, గ్రహణంలో మంత్రజపాలు, గ్రహణం తర్వాత విడుపు స్నానాలు, హౌస్ క్లీనింగ్, ఇదంతా లాంగ్ వీడియోలో ఉంది, చూడండి.